తమిళనాడు ఎన్నికల ఫలితాల ట్రెండ్ను చూస్తూ ఉంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్న స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే థర్డ్ ప్లేస్లో ఉండేటట్లు కనిపిస్తూ ఉంది. చెన్నైలోని డిఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం దగ్గర ఒక శ్మశాన నిశ్శబ్దం కనిపిస్తూ ఉంది. మొత్తం షామినాలు తొలగిస్తూ ఉన్నారు, చాలామంది ఏడుస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఈ ఫలితాలను వాళ్ళు ఊహించలేదు. అండ్ టీవీకి ఈ స్థాయిలో రీసౌండ్ విజయం దక్కించుకుంటుంది అని చెప్పి వాళ్ళు కనీసం కలలో కూడా ఊహించుకోలేకపోయారు. అందుకే చాలా తీవ్రంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. బాధ, ఆవేదన కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం క్రమంలో ఇక్కడ డిఎంకే కోసం పనిచేసినటువంటి ఐప్యాక్ ఏదైతే ఉందో, ఐప్యాక్ ఇక నాకు తెలిసి ప్యాక్ చేసుకోవాల్సిందే. ఒక తమిళనాడు నుంచి అని కాదు, దాదాపు ప్యాక్ చేసుకునే టైం వచ్చినట్లే కనిపిస్తూ ఉంది. ఈ డిఎంకే కూడా వాళ్ళు పనిచేస్తూ మొత్తం అంతా కనుక ఏమంటారు, కొన్ని సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్ వరకే పరిమితమై అండ్ క్షేత్రస్థాయిలో నాడి పట్టుకోకుండా ఏదో కొన్ని ఆఫీసులో కూర్చొని సర్వే నివేదికలు ఇచ్చి డిఎంకే పెద్దలను తప్పుదోవ పట్టించారు అని మధ్యలోనే కొన్ని కమెంట్స్ వినిపించాయి. బట్ సరే, ఎన్నికల ఫలితాలు కనుక పాజిటివ్గా వస్తాయనే ఆశలోనే వాళ్ళు ఉండి ఇటువంటివి ఏమీ పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా పోయారు. సీన్ కట్ చేస్తే డిఎంకే ఏకంగా 3వ స్థానానికి పడిపోవడం అధికారంలో ఉండి అండ్ ప్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి. నిజం చెప్పాలంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినప్పుడే ఈ ఐప్యాక్ పని అయిపోయింది అని చెప్పి దేశంలో కూడా చర్చ జరిగింది. నాలాంటి వాళ్ళని అడిగితే ఈ ఐప్యాక్కి ఎప్పుడూ ఇంకెవరినో ప్యాక్ చేసేంత సీన్ ఏం లేదు. 2014లో నరేంద్ర మోదీ గారికి పనిచేసిన అప్పుడు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండి అప్పుడు వ్యతిరేకత కనిపించి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఇవన్నీ కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నాయి. దాన్ని ఐప్యాక్ క్యాచ్ చేసుకుంది. 2019 ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళ పాత్ర ఉందని చెప్పి నేను అసలు ఎప్పుడూ అంగీకరించను కూడా. ఎందుకంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు, ఆయన పూర్తి పాజిటివ్ ఉంది, దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అయినా మమతా బెనర్జీ అయినా ఇంతే. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి చూసినా, ఇప్పుడు ఈ డిఎంకేకి చూసినా, మరి ఈ ప్యాక్ ఎవరిని ప్యాక్ చేశారు, ఎవరి కోసం అయితే పనిచేశారో వాళ్ళని ప్యాక్ చేసి కట్టకట్టి పెట్టిండ్రు పక్కకు. సో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాక్ని తీసుకొని వస్తూ ఉన్నారని, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని ఇక్కడ వార్తలు వెలువడుతూ ఉండే. అది కూడా కాసింత వైసీపీకి కాసింత ఫేవర్డ్గా ఉంటాయని చెప్పే మీడియా సంస్థలోనే ఆ వార్తలు వెలువడుతూ ఉండే. మరి నిజంగానే ప్యాక్ని తీసుకొచ్చి మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారో, లేకపోతే ఈ ప్యాక్ పని అయిపోయింది అని చెప్పి మరి ఇంకేమైనా ప్యాక్ను పట్టుకొచ్చుకొని పని చేయించుకుంటారో ఇక్కడ తెలియదు. కానీ బట్ ఒకటైతే క్లియర్ కట్, తమిళనాడు ఎన్నికలకు ముందు ఈ ఐప్యాక్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు, ఇప్పుడు క్షేత్రస్థాయి ఫలితాలు పూర్తిగా భిన్నం.